V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. జనసేన మూర్తి యాదవ్ కార్పొరేటరు యాక్టివ్గా 2024 సాధించిన యొక్క కార్యక్రమాలు. ఎన్నో ప్రజా పోరాటాలు చేశాను. ఆ ప్రజా పోరాటాల ఫలితం ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి పట్టాభిషేకం చేశారు. 175 స్థానాల్లో రాష్ట్ర చరిత్రలోనే మరి ఏ ఇతర పార్టీకి సాధించలేనంత మెజారిటీతో ఘన విజయం సాధించారు కూటమి పార్టీ ఎమ్మెల్యేలు. భారతదేశ చరిత్రలోనే 100% ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడం అంటే అదొక చారిత్రాత్మక ఘట్టం. అది నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రీయ సాధక నాయకత్వంలో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో కూడా 100కు 100 మార్కులు వేసి రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించినటువంటి సంవత్సరం ఇది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా సాధిస్తుందని ఆశీర్వదించారు రాష్ట్ర ప్రజలు. పాటు అనేక సమస్యలు, అనేక పోరాటాల విషయంలో నాకు సహకరించి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే లోకల్ ఛానల్స్, వెబ్ ఛానల్స్, సోషల్ మీడియా ప్రతినిధులు అందరికీ కూడా, ఫోటోగ్రాఫర్ ప్రతినిధులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నేను నమ్మకంతో ప్రజలు ఓట్లేసి పాలకంగా చేసి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సిఆర్జెడ్ ఉల్లంఘనలు అయితేనేమి, సముద్ర తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన విషయంలో అయితేనేమి, విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర కేంద్రంగా దోచుకున్నటువంటి ఆస్తుల విషయంపై పోరాటం చేశాం. వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్ విస్తన్నపేట భూముల్ని దోచేస్తే దాని మీద పోరాటం చేశాం. జగనాన్ని అడ్డం పెట్టుకొని కారు చౌకగా ప్రభుత్వ భూముల్ని 15 ఎకరాల భూమి దగ్గర కొట్టేసినటువంటి శారదాపేట స్వరూపానంద స్వామి భూముల్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసే విధంగా పోరాటం చేశాం. భూముల్లో సిబిసిఎన్సి భూముల్లో, అలాగే పెద్దజాలాపేట మత్స్యకార గ్రామంలో, అలాగే బిలాబ్ కాలనీ, ఏఎస్ఆర్ నగర్లోని మురుకువాడలో వేల కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేసే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తుంటే దాని గురించి పోరాటం చేసి వేల కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లు జారీ చేయకుండా మేము పోరాటం చేసి కాపాడాం. రాగానే విశాఖ నగర ప్రజలకి టోల్ గేట్ ఎత్తివేసే కార్యక్రమాన్ని చేశాం మేము. అంతేకాదు విశాఖలోని పర్యాటక ఆస్తుల్ని కారు చౌకగా తాకట్టు పెట్టేసే ప్రయత్నం చేస్తే, వైసీపీ నేతలకి లీజులకి దారదత్తం చేసేటువంటి కార్యక్రమం చేస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం. బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని సరిగ్గా కట్టలేకపోయారు, బస్ బయలు కుప్పకూలిపోయి వాటి మీద పోరాటం చేశాం. రైల్వే జోన్ కోసం వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో భూ కేటాయింపు చేయలేకపోతే భూ కేటాయింపు గురించి పోరాటం చేశాం. ఇలాగ అనేక అంశాల మీద పోరాటం చేస్తూ కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు విజయసాయి తొత్తులు ఉన్నటువంటి వాళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డి, అలాగే గోపీనాథ్ రెడ్డి యొక్క అవినీతి అక్రమాలు బయటపెట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన చేశాం. ఆంధ్ర యూనివర్సిటీ బీసీ ప్రసాద్ రెడ్డి అవినీతి అక్రమాల మీద అడుగడుగున పోరాటం చేశాం. ఈ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి విషయంలో జవహర్ రెడ్డి గారు ఏదైతే అసైన్ ల్యాండ్స్ పేదల దళితుల డీపట్టా భూముల్ని ఏ విధంగా అడ్డగోలుగా కొట్టేశారో వాటిని ఆధారాలతో, రైతులతో సహా సాక్ష్యాధారాలతో బిల్లులో తీసుకొచ్చి
అసైన్డ్ భూముల్లో జరిగినటువంటి కోట్ల రూపాయల లావాదేవీల్ని దోపిడీని వెలికి తీశాం. తీర ప్రాంతంలో భౌగోళిక వారసత్వ సంపద ఎన్నో దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఎర్రమట్టి దెబ్బల విధ్వంసం మీద పోరాటం చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. వైజాగ్ ఫిలిం నగర్ క్లబ్ వైసీపీ నేత తొత్తులు చేతుల్లో ఏదైతే కబందాస్తాల్లో ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చి అక్కడ అవినీతి జరుగుతున్న అక్రమాలని ఇవాళ కూటమి ప్రభుత్వం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేలా చేశాం. చూపించి ఎన్నో అరాచకాలు చేశారు. అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి, విశాఖ నగర ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి తెలియజెప్పేలా చేశారు. వైసీపీ నేత ఆడారి ఆనంద్ విశాఖ డైరీని అడ్డం పెట్టుకొని చేసిన అవినీతి అక్రమాలు, భూ కబ్జాలని బయటపెట్టి ఆఖరికి శాసనసభ స్పీకర్ పెద్దలు శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు నిండు సభలో శాసనసభ వ్యవహారాల సంఘాన్ని వేసే విధంగా పోరాటం చేశారు. ఋషికొండ ప్యాలెస్ 500 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఋషికొండ ప్యాలెస్ ని జగన్మోహన్ రెడ్డి తన విలాసవంతమైనటువంటి భవనాన్ని ఏదైతే కట్టుకున్నారో దాని మీద న్యాయ పోరాటం చేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీక్షించారు. ఏం చేయాలో తెలియక తర్జన భర్జన పడతా ఉన్నారు. ప్రజాధనం అక్కడ వెచ్చించారు. ఏం చేయాలి ఋషికొండ విషయమై ఇప్పటికీ కూడా మొట్టమొదటి నుంచి ఋషికొండ మీద జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, పర్యావరణ అనుమతులు తీసుకున్న దాని విరుద్ధంగా జరుగుతున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఇప్పటికీ కూడా న్యాయస్థానంలో పోరాడుతూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ప్రజల పక్షాన ముఖ్యంగా పర్యావరణ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పర్యావరణాన్ని విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఏమీ చేయకూడదు, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి, పెంపొందించాలని చెప్పి ఆశతో ఉన్నటువంటి మా యొక్క నాయకుడి స్ఫూర్తితో ఇప్పటికీ కూడా ఋషికొండ మీద న్యాయ పోరాటం చేస్తున్నాం.